ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. ఏం ఇన్స్పెక్టర్ రారా బీరేద్దాం. పదరా పోలీస్ స్టేషన్ కి. గాడి దాగితే బాగుండదు. రా కూర్చో. నీతో ఆడుకోవడానికి రాలేదురా రాస్కల్, అరెస్ట్ చేయడానికి వచ్చాను. పిచ్చాడా, నువ్వు ఎన్నిసార్లు మా చేతులకి వెళ్ళి ఓడిపోలేదు. ఇంకా బుద్ధి రాలే. మేం పెట్టింది తిని మా కాళ్ళ దగ్గర పడుండు. ప్రాణాలతోనైనా బతుకుతావు, లేదా పాటెట్టేస్తాం. వారెంట్ ఉన్నది. వారెంట్లు గీరెంట్లు ఏమీ లేవు. ఇట్స్ మై ఓన్ డిసిషన్. ఎవరు అడ్డం వచ్చినా వదల్లా. పరా. ఎవరికి రా ఫోన్ చేస్తున్నా? నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నేను రాను. నిన్ను బ్రతిమాలడానికి రాలేదురా, ఈడ్చుకెళ్ళడానికి వచ్చాను. రాస్కల్. పరా. అన్నా, మనం గీడ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మూమెంట్. ఏంది? నువ్వు నా ముఖం పగలేటట్టు కొట్టు. నేనన్నా? కొట్టరా, కొట్టు. చూడండి నీలకంఠం గారు, మేము జర్నలిస్టులం. మీ నుండి మాకు కొన్ని సమాధానాలు కావాలి. పోలీస్ సెల్లో ఉన్న మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? కంచె చెన్ని మేస్తే ఏం చెప్పాలా? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని కారణం చెప్పమని అడిగాను. ఆ ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను జైల్లో కుళ్ళబొడిచాడు. నన్ను కొట్టండి, చంపండి, కానీ నేను చేసిన నేరం ఏమిటని మళ్ళీ అడిగాను. అంతే నన్ను కింద పడేసి బూట్కలతో తన్ని మరీ కొట్టాడు. అతను ఉద్రేకంతో క్రూరంగా నీలకంఠాన్ని కొట్టడం అన్ని వర్గాల ప్రజల్లో భయభ్రాంతులను కలిగించడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద గూండాలన్న చెడుభావం కలిగింది. ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాలు, మహిళా మండలులు అన్నీ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. చిన్నప్పటి నుంచి వాడంతే. ఉద్రేకం వస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. మనిషిగా తప్పు చేస్తే మందలించొచ్చు, కానీ ఆఫీసర్గా తప్పు చేస్తే ఊరుకోవడానికి వీల్లేదు. వెంటనే పిలిపించు. సార్, ఇంక ఈ విషయంలో నన్నే అడగద్దు. వాడిని అరెస్ట్ చెయ్యాలి, చేశాను. అంటే ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చింది నీకు నచ్చని వాళ్ళందరినీ జైల్లో తీయడానిక? ఒక్కడు నీ గురించి మంచిగా చెప్తున్నారా? ఏ పేపర్ చూసినా న్యూ సెన్సే. సార్, లంకకెళ్లి రాక్షసులను అడిగితే రాముణ్ణి కూడా దోషే అంటారు. ధనం చేతిలో ధర్మం బందీ అయినంత కాలం నాలాంటి వాడందరికీ విరోధి అవుతాడు. ఏంది పెద్ద ధర్మపణాలు చెప్తున్నావు? ఏ ధర్మం ప్రకారం అతను అరెస్ట్ చేసినావు? మానవతా ధర్మం ప్రకారం. ఇంతకీ అతను ఏం నేరం చేశాడో చెప్పు. నేరం చేస్తాడని. నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను, చెప్పు. ఏంది అతను చేసిన నేరం? అది మీకు చెప్పకూడదనుకున్నాను సార్, కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఆ నీలకంఠం మాజీ హోమ్ మినిస్టర్ కలిసి మిమ్మల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు అని కలగన్నావా, నువ్వు ఊహించుకుంటున్నావా? ఇది ఊహ కాదు, కళ కాదు, నిజం సార్. మిమ్మల్ని దక్కించుకోవడం నా బాధ్యత. నన్ను దక్కించుకోవడానికి నువ్వెవరు? నేను వాడి చేతిలోనే చావాలన్న నుదుట రాసుంటే ఆ దేవుడు కూడా నన్ను కాపాడలేడు. నా సంగతి నువ్వు పట్టించుకోవాక. సెక్రటరీ, ఆ నీలకంఠాన్ని తక్షణమే రిలీజ్ చేయమని డీజీ ఫోన్ చేయి. సార్, తొందరప్రవాన్ని రిలీజ్ చేయకండి సార్. జై, నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. బాధ్యత మర్చిపోయి ఒక రౌడీలా ప్రవర్తించినందుకు నేను సస్పెండ్ చేస్తున్నాను. ఈ పరిస్థితిలో డిసిషన్ తీసుకోకండి సార్. నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోతాను సార్. మీరు కావాలంటే ఆ తర్వాత నన్ను ఏమో చేయండి సార్. ఈ టెన్షన్ రిలాక్స్ అయ్యే వరకు నన్ను సస్పెండ్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒకప్పుడు స్టూడెంట్ గా సస్పెండ్ చేసిన నిన్ను ఇప్పుడు ఉద్యోగస్తుడిగా సస్పెండ్ చేయక తప్పడం లేదు. నువ్వు ఎందుకు ఇలా అయిపోతున్నావో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. ఈ ఉద్రేకంతోటే మల్లెపూ లాంటి ఇల్లాల్ని పోగొట్టుకున్నావు. ఈ వృత్తి నీకు నీ మనస్తత్వానికి సరిపడేది కాదు. ఈ పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. అందుకే కొడుతుండ డబ్బు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు. అందుకే కొడుతుండ డబ్బు, ఇప్పుడైనా తెలుసుకోండి తప్పు. ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం, నీలకంఠం గారు, పోలీసుల ఆగడాలు, ప్రజాస్వామ్యవాది నీలకంఠం గారు, పోలీసుల దౌర్జన్యం. మంచి పని చేశాడు.
ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడి అడ్డే ఉండదు. మొండోడు మొదటకే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయ్ గాడి పని అయిపోయింది. ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మనం చెప్పొచ్చావా నువ్వు ఊరుకోవయ్యా. గురువుగారు ఏదో ఆలోచిస్తున్నాడు. గురువుగారు వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయట ఉంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎంని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాలా, దానికి స్పాట్ ఏర్పాటు చేయాలా. ఏరా, మమ్మల్ని ఏరి పారేస్తావు? అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేయాలని ఇడిగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనం నా ఒక్కడి చేతుల మీదగానే జరగాలి. జరిగి తీరుతుంది. ఏయ్, ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవిందు, అరు అను బద్మాష్ని. ఇక వీడి గొడవ మనకుండదు. రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం. ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా. రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను. సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు. ఈడ మొత్తం పిల్లగాళ్ళు ఉంటారు. సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు. ఇదే స్టేజ్. మనందరం అంతకు ముందే ఈడకి చేరుకుంటాము. నేను 5 లక్షల చెక్ ఒక పసిబిడ్డ ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదుగా పంపుతా. ఆ పూలగుత్తులో నేను బాంబు పెట్టుంటా. సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం 1 నిమిషం పూర్తవుతుంది. పాప స్టేజ్ చేరుకొని సీఎం కి పూలగుత్త ఇస్తుంది. గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్ కాలి బూడిదైపోతుంది. ఇదిగో డిఐజీ గారు, రేపు సెక్యూరిటీ పోలీస్ గా మన మనుషుల్ని వేసే బాధ్యత మీది. ఇదిగో కృష్ణారావు గారు, సీఎం కి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కారులో ఫాలో అయ్యే వంతు నీది. దీనికి ఎన్ని పైసలు ఖర్చైనా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉండాలి. రేపు 5:45 సీఎం పోతాడు. 6 గంటలకు కృష్ణారావు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను. ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను. ఫంక్షన్ టైం అయింది, వెళ్దాం పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రాజులో, ఎట్టా ఉందో నీ నియోజకవర్గం? చాలా బాగుంది సార్. వెళ్ళి చూసి వచ్చావా, విని చెప్తుండవా? పొరపాటైపోయింది సార్. ఈసారి తప్పకుండా చూపిస్తాను సార్. నమస్కారం సార్. అరే నువ్వా? ఎన్నాళ్ళ కనిపించావయ్యా హోము, బాగున్నావా? అదేంటి సార్, నేను మాజీని కదా. చూడు, నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటాను గాని ఎవ్వరూ మాజీలు కావాలని కోరుకునయ్యా. సార్, మా పూర్వీకులు పొలిటికల్ గా చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ నేను మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. డబ్బుకి కక్కుర్తిపడి సంస్కారాన్ని మర్చిపోయాను. మాస్టారు, నన్ను కూడా మీ స్టూడెంట్ అనుకోండి. మీరొక్కసారి నా భుజం తట్టి క్షమించానని ఒక్క మాట అంటే వెంటనే నేను మా ఊరెళ్ళిపోయి ఈ రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాను మాస్టారు. ఏంది మరి పసిపిల్లాళ్ళ? తప్పులు చేయకపోతే మనం మనుషులు ఎట్టా అవుతామయ్యా? చేసిన తప్పును తెలుసుకుని దిద్దుకోకపోతేనే పశువులు అవుతాం. నువ్వు ఎక్కడికి పోబడలే, ఇక్కడే ఉండు. మాస్టారు, మీరు మానవ మాత్రులు కారు మాస్టారు. మీరు మరోలా అనుకోకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. కారులో మీ పక్కన కూర్చొని చాలా రోజులైంది. ఈ ఫంక్షన్ కి మీతో పాటు నేను వస్తే ప్రజల్లో మళ్ళీ నాకు కాస్త పరపతి పెరుగుతుంది.
టైం అయింది, బయలుదేరదామండి. అట్నే. ఈ దినం బాలల దినోత్సవ సందర్భంగా ఇంతమంది పసిపిల్లల చిరునవ్వుల మధ్య గడపడం నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు, మీరందరూ బుద్ధిగా చదువుకొని చాలా చాలా గొప్పవాళ్ళు కావాలని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. సార్, నాకు మాట్లాడడం అంతగా తెలియదు. మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు. ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయల విరాళం ఇవ్వదలిచాను. గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు. అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే. ఇది జర సీఎం గారికి ఇస్తాను. విజయ్, సార్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పిచ్చోళ్ళ ఎరుపులేంది? వెళ్ళు. సార్, నేను చెప్పేది విన్నాక మీరు ఇష్టం సార్ చేయండి సార్. ఇందులో బాంబు ఉంది సార్. ఏం చూడలేదు సార్, చూడండి సార్. See, sir. See. ఇక్కడ బాంబు పెట్టారు సార్. సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను సార్. విజయ్, సార్, ఇప్పటికి చాలా సార్లు నీ మాట విన్నాను.
ఇన్స్పెక్టర్ వీడికేదో పిచ్చి పట్టినట్టు ఉంది. తీసుకెళ్ళండి. నన్ను వదిలేయ్. సార్, నా మాట నమ్మండి సార్. తీసుకెళ్ళండి. సార్, ఇదంతా ఒక కుట్ర సార్. సార్, సార్, నమ్మండి సార్. ప్లీజ్ సార్. ఏంటిది ఇలా జరిగింది? అనుమానం వచ్చి స్పాట్ మార్చిన ఇదంతా ఒక కుట్ర సార్. సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేయ్ సార్. సార్, వీడిని నమ్మొద్దు. మీరు సీఎం గారిని ఫాలో సార్, కండి. నా మాట వీడి నమ్మండి. సంగతి నేను చూస్తాను. వీడిని నమ్మొద్దు సార్. పదరా. ఎందుకురా వెర్రి కేకలు, పిచ్చి తపన, అర్థం లేని పరీక్షాన్ అవుతావు. నువ్వేమీ చేయలేవు. జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా? మేమింకొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం. ఇది నిజంరా. మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు, కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి, ఏమీ చేయలేవు. పోరా పో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పిల్లల ఆటల పోటీల ప్రారంభ సూచకంగా జ్యోతిని వెలిగిస్తారు. అది వెలిగించిన వెంటనే పేల్ చేస్తాడు. అక్కడకు మార్చిన స్పాట్. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. సీఎం సెవెన్ అలాంటి సిన్సియర్ ఆఫీసర్ చూడకపోతే ఎలా? తీసుకెళ్ళండి. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. తన చితిని తానే వెలిగించుకోబోతున్నాడు అన్నమాట. సార్ మీరు కానివ్వండి. వద్దు వేస్తారు. మనిషివా మృగానివా? అర్థం లేని ఆవేశంతో నువ్వు చచ్చి ఇంతమందిని దారుణంగా చంపి ఈ శ్మశానంలో నుంచి నువ్వు సాధించింది ఏందిరా? నీలాంటి కిరాతకుడు గురువునవడం నా దురదృష్టం. సార్, మీరు మీ చేతులతో నన్ను చంపినా నేను ఆనందంగా భరిస్తాను. కానీ మీ శిష్యుడు సిన్సియారిటీని మీరు అవమానంగా భావిస్తే నేను భరించలేను. ఏమిటి వాళ్ళు చేసిన దారుణం? సార్, ఒక మనిషి చచ్చాకే ఈ సమాజం అతన్ని మనిషిగా గుర్తిస్తుంది. ఆఖరి క్షణంలో ఉన్న నేను మాటలతో మిమ్మల్ని నమ్మించలేను. విజయ్, ఏమిట్రా ఈ పిచ్చి ఉద్రేకం? మాస్టర్, మీ శిష్యుడు ఏ తప్పు చేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ఒక్క మాట అంటే చాలు.
ఒక చిన్న కోరిక. చెప్పు విజయ్. ఒకరోజు నేను అనాథగా మీ దగ్గరకు వచ్చాను. ఈరోజు మళ్ళీ నా బిడ్డను అనాథగా మీకు అప్పగించిపోతున్నాను. వాడి బాధ్యత మీదే సార్. ప్లీజ్ మాస్టర్. కానివ్వను. నేను బ్రతికుండగా నీ బిడ్డను అనాథను కానివ్వనరా. కానివ్వను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.